నీ యొక్క మనసుని నిరంతరం నా మీద కేంద్రీకరించు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. సో మన మనసు ఎవరి మీద కేంద్రీకరించాలి నిరంతరం కూడా? శ్రీకృష్ణుని మీద, శ్రీకృష్ణుని యొక్క రూపం మీద కానీ, శ్రీకృష్ణుని యొక్క నామం మీద కానీ, శ్రీకృష్ణుని యొక్క లీలల మీద కానీ, శ్రీకృష్ణుని యొక్క ధామం మీద కానీ మనం ఫోకస్ చేయాలి. రైట్? कृष्ण के ऊपर फोकस करना मतलब क्या होता है? कृष्ण का नाम तो स्मरण करो, कृष्ण का रूप का दर्शन करो, कृष्ण का लीला को श्रवण करो, कृष्ण का चरण का मन स्मरण करो. राइट? चार चीज ये कृष्ण भगवान का स्मरण होता है. मन मना भव, నీ యొక్క మనసు ఎప్పుడు నా మీద లగ్నం చేయి. ఫస్ట్ ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ శ్రీకృష్ణుడు చెప్తుంది, నీ మనసుని ఎప్పుడు కూడా నిరంతరం శ్రీకృష్ణుని మీద లగ్నం చెయ్యి, మన్మనాభవ. రెండోది ఏంటి? మద్భక్త. అర్జున, నువ్వు నా భక్తుడు గమ్ము అని దేవదేవుడు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు సమస్త ప్రపంచానికి అర్జునుడి ద్వారా. अर्जुन के माध्यम से कृष्ण भगवान सेकंड आज्ञा क्या दिया? मत भक्त. अर्जुन నువ్వు నా భక్తుడిగము. రైట్? ఇప్పుడు కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ లో ఇస్కాన్ నిరంతరం కృష్ణుని గురించి, భక్తి గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నాం? దేవదేవుడు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు అనంతకోటి బ్రహ్మాండానికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు భగవద్గీతలో. మేమేం చేయట్లేదు, భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మేము ప్రచారం చేస్తున్నాం. ఆయన చెప్పిన వాణిని, ఆయనకు చెప్పిన ఆజ్ఞలు మేము ప్రచారం చేస్తున్నాం తప్పితే వేరేది ఏమీ చేయట్లేదు. మద్భక్త ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయన భక్తి చేయటం కోసం మనం ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా భక్తులారా, మద్భక్త. మధ్యాజి మూడోది అంటే నన్ను పూజించు, నన్ను అర్చన చెయ్యి. ఇప్పుడు భక్తులారా మీరందరూ చూసింది ఏంటి? 12:30కి భోగావతి అంటే శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహానికి మనం యజన్ అంటే సంస్కృతంలో పూజ చేయడం, అర్చన చేయడం. మధ్య యాజి, యజన్ అంటే శ్రీకృష్ణుడికి అర్చన చేయడం. यजन बोले तो कृष्ण भगवान को अर्चन या पूजा करना. थर्ड, मन को कृष्ण के ऊपर फोकस करो, कृष्ण का भक्त बनो, श्री कृष्ण का अर्चन करो. फोर्थ, माम नमस्कुरु, श्री कृष्ण के सामने दंडवत प्रणाम करो. सिंपल. राइट? ये चार चीज करेंगे. भगवान बोल रहे मामे वैश्यसी सत्यम से तुम मेरे पास जरूर आओगे. నువ్వు నా దగ్గరికి అంటే నిస్సందేహంగా వస్తావు. ప్రతిజాని నేను ప్రతిజ్ఞ ఇస్తున్నాను అర్జున. భగవంతుడు ప్రతిజ్ఞ చేయగలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా వాగ్దానం చేస్తే వాళ్ళు నిలుపుకుంటారో లేదో ఎవరికి తెలియదు. సపోజ్ నిలుపుకోకపోతే మళ్ళీ 5వ సంవత్సరానికి వస్తే వాడికి మళ్ళీ సీట్ వస్తుందో లేదో తెలియదు. కానీ భగవంతుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ఏదో భగవంతుడి ప్లేస్లో ఆయన ఏమి మన ఓట్ల ద్వారా భగవంతుడు అవ్వట్లేదు. శ్రీకృష్ణుడు ఏదన్నా యోగా ఫ్యాక్టరీలో భగవంతుడు అయ్యాడా? రైట్? చాలా మంది యోగా ప్రాక్టీస్ చేసి కొంతమంది యోగా సాధన చేసి భగవంతుడు అయిపోదామని అనుకుంటారు. ప్రభుపాద అంటారు, ఇండియాలో ఎటనీ టైం చూస్తే అర డజన్ భగవంతుళ్ళు ఉంటారు. इंडिया में कभी भी देखो एक आधा डजन भगवान मिल जाते हैं. गली गली में भगवान मिलता. राइट? सब लोग क्लेम करते हुए भगवान है, लेकिन कृष्ण भगवान उस तरीके से भगवान नहीं है. ये जो भगवान बोलने वाले उसको टीथ का प्रॉब्लम है तो भी डॉक्टर के पास बात है. ये क्या भगवान? कृष्ण भगवान जब पूतना मारने के लिए आए, उसका दूध पी लिया, उसका प्राण भी हरण किया, उसको मोक्ष भी दिया. जब इंद्रदेव बारिश कर रहा था घमंड में, तो वो परमेश्वर गोविंद एक उंगली में पूरा पहाड़ को उठा लिया. ब्रह्मा जी जब सब ग्वाल बाल को हरण कर दिया, भगवान कृष्ण स्वयं ग्वाल बाल बनकर ब्रह्मा जी का माया को छेद कर दिया. बोलिए कृष्णचंद्र भगवान की जय. अर्जुनुడు భగవద్గీత ఉపదేశం కృష్ణుడు చెబుతుంటే, కృష్ణ నువ్వే సూర్యచంద్రాలను సృష్టించావు అంటున్నావు, నువ్వే సప్త సముద్రాలను సృష్టించావు, ఈ భూమి జలము అగ్ని వాయువు సమస్తము నువ్వే అని చెప్పుకుంటున్నావు కదా, నీ యొక్క విశ్వరూపం చూస్తే కానీ నిన్ను నమ్మలేదు స్వామి అని అంటే, ఆ పరమేశ్వరుడు అనంత జగత్తుల్ని తలలో పెట్టుకొని ఒక విరాట్ రూపాన్ని చూపెడతారు. భక్తులారా, సూర్యచంద్రాదులు ఆయన కళలాగా మారిపోతాయి, సప్త సముద్రాలు ఆయన యొక్క దివ్య శరీరంలో నిమిడీకృతమై ఉంటాయి, 3,000,000 దేవతలు ఆయన యొక్క విరాట్ రూపంలో ఉండిపోతారు. వాహ్! సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవా
కావ్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణ. హే కృష్ణ, దేవతలందరూ కూడా నీ రూపాన్ని చూడటం కోసం తాపత్రయపడుతున్నారు ప్రభో అని ఆ దేవదేవుడికి జగన్నాథుడైన శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపడతారట భక్తుల. అలాంటి విశ్వరూపం చూపెట్టిన గొప్ప పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు. అందుకనే బ్రహ్మ సమితిలో మరి బ్రహ్మదేవుడు కోట్లాది యుగాలు తపస్సు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ జ్ఞానం బ్రహ్మదేవుడికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఏం చెబుతాడయ్యా అంటే ఈశ్వర పరమః కృష్ణ. ఈశ్వరుడు ఎవరు, పరమేశ్వరుడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మనం ఏమి రీసెర్చ్ చేయనక్కర్లేదు భక్తులారా. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన మొట్టమొదటి దేవుడు అంటే దేవదేవుడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు మనందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీరు సపరేట్గా రీసెర్చ్ చేయనక్కర్లే. ఆయన మన తరఫున ఆల్రెడీ రీసెర్చ్ చేశాడు. బ్రహ్మాజీ ఆల్రెడీ రీసెర్చ్ రైట్. రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకి తెలిసింది ఏంటంటే సరస్వతి దేవి ఆయనకు ప్రకటమయ్యి తపస్సు చేయి బ్రహ్మదేవ, నీకు భగవంతుడు అర్థం కాదు అని అంటే బ్రహ్మదేవుడు కృష్ణ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ తపస్సు చేస్తాడు. చేసినప్పుడు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. బ్రह्मा जी तपस्या करने के बाद भगवान गोविंद प्रकट हो जाता है. भगवान गोविंद के जो बांसुरी से गायत्री का जन्म होता है. శ్రీకృష్ణుడు వేణువును ఊదించినప్పుడు ఆ వేణునాదం నుండి గాయత్రి ఉత్పన్నమయ్యి ఆ బ్రహ్మదేవుడి చెవిలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మజ్ఞానం వస్తుంది. జబ్ कृष्ण भगवान का बांसुरी से दिव्य ध्वनि होता है ना, वो कृष्ण भगवान ब्रह्मा जी के कान में जब जाता है ब्रह्मा जी को तब ब्रह्म ज्ञान मिलता है. ब्रह्म ज्ञान पाने के बाद ब्रह्मा जी क्या बोलते हैं, ईश्वरः परमः कृष्ण. अय्या परमेश्वर कौन है परमेश्वर, कृष्ण. ईश्वर परमः कृष्ण सत्यचित आनंद विग्रह. कृष्ण भगवान का कोई भौतिक देह नहीं है. वो कौन सा देह है, सत्यचित आनंद विग्रह. मन शरीरम, हमारा शरीर असत अचित निरानंद. कृष्ण भगवान का शरीर सत्य चित्त आनंद. सत्य मतलब अनंत काल तक मौजूद रहता. हमारा शरीर जैसा एक दिन रहता दूसरा दिन स्मशान में खत्म होता, ऐसा शरीर नहीं है कृष्ण भगवान का. మన శరీరం ఒక రోజు పుట్టి ఒక రోజు శ్మశానంలో తగలబడ్డది. కానీ శ్రీకృష్ణుని యొక్క శరీరం అనంతకాలం నుండి అనంతకాలం బట్టి ఉంటుంది కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని సత్ శరీరం అంటారు. సత్ చిత్ ఆనంద, అనంతకాలం బట్టి అదే శరీరంలో ఉండే స్వామి కాబట్టి ఆయన యొక్క శరీరాన్ని సచ్చిదానంద విగ్రహ అంటున్నాం. మరి అనాదినాది గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణం ఎవరి అంటే శ్రీకృష్ణుడు. మీకు కారణం ఎవరు, మీ తండ్రి. మీరు ఎక్కడి నుండి పుట్టారు, మీ తండ్రి. మీ తండ్రికి కారణం మీ తాత, మీ తాతకి కారణం ఆయన తండ్రి, ఆయన కారణం అట్లా 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 వెనక్కి వెళ్ళిపోతుంటే సర్వకారణ కారణం ఏంటని మనం వేదాన్ని అడిగినప్పుడు వేదం ఏం చెబుతుందంటే ఈశ్వర కృష్ణ సర్వకారణ కారణం. శ్రీకృష్ణుడే సర్వకారణ కారణం. कृष्ण भगवान ही समस्त कारण का कारण. एक ज्ञान हमको मिलता है. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రజలు మర్చిపోయారు. इतना सिंपली भगवान कृष्ण बताया, इसमें कोई समझने के लिए मुश्किल है भक्तगण. శ్రీకృష్ణుడు ఇదంతా చెప్పాడు కదా, దీన్ని అర్థం చేసుకోవడం ఏమైనా కష్టంగా ఉందా చెప్పండి. మద్భక్త అని కృష్ణుడు అన్నాడు, దాని అర్థం ఏంటి? కృష్ణ భక్తుడు అవుతాం. దాంట్లో అర్థం కాని ఏంటి చెప్పండి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే భగవద్గీత వ్యాఖ్యానం రాసి అది ఎంత కాంప్లికేట్ చేస్తారంటే మనం కృష్ణ భక్తి చేయాలనే ఫీలింగ్ రాదు కదా. అంటే శ్రీకృష్ణుని చెప్పిన దానికి ఉల్టా కామెంటరీ చేసి పెద్ద స్కాలర్ లాగా మరి ఎస్టాబ్లిష్ అవుతూ శ్రీకృష్ణుడు చెప్పింది కాకుండా దానికి విపరీతంగా చెప్పిన ఎన్ని కామెంటరీలు ఉన్నాయో భగవద్గీతకి చూసారా. భగవద్గీత అంతా చదివిన తర్వాత ఒక వ్యక్తి ఎలాగా రూపొందించబడాలి, కృష్ణ భక్తుడిలాగా మారాలి. भगवद्गीता पूरा पढ़ने के बाद हम क्या बनना चाहिए, कृष्ण भगवान का भक्त बनना चाहिए. अगर आप एक टैक्सी में बैठते और बोलते कि मैं चल जाओ,
तो आप लास्ट में मेडचल गया तो आप सही रास्ता में, आप वरंगल गया तो सही करेक्ट नहीं जा रहा टैक्सी, है ना। जस्ट एग्जाम्पल समझ में आ रहा है आपको। टैक्सी में बैठे, आप बोले कि आप याबिट से जाओ, और वो आदमी टैक्सी वाला आपको वरंगल जाता, मतलब वो टैक्सी गलत रास्ते में जा रहा है। भगवत गीता पूरा पढ़ने के बाद आपको क्या बनना है? कृष्ण भगवान का भक्त बनना। लेकिन भगवत गीता पढ़ने के बाद वो बड़ा स्कॉलर ज्ञानी कृष्ण भगवान का भक्ति, कृष्ण भक्ति क्या होता है जी, ऐसा बोलेगा तो वो गलत रास्ते में है, सही रास्ते में? आप बोलो गलत रास्ता। वो दिखने में बड़ा स्कॉलर जैसा है, बड़ा गुरु आचार्य, लेकिन वो गलत है। क्लियर? आपको मैं बहुत प्रैक्टिकल बात कर रहा हूँ। క్లియర్? భగవద్గీత అంతా చదివిన తర్వాత వాడు అర్థం చేసుకున్నాడు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? వాడు కృష్ణ భక్తుడు అయితే వాడు అర్థం చేసుకున్నాడు, కృష్ణ భక్తుడు కాకపోతే వాడికి భగవద్గీత ఏబిసిడి కూడా అర్థం కాలేదని మనం తెలుసుకోవాలి. బోలియే కృష్ణచంద్ర భగవానికి. यार देख तारा का कृष्ण उपदेश हमारा आज्ञा या गुरु है ना तारा ये देश. सत्कर्मणि पुरो विप्रो मंत्र तंत्र विशारद अवैष्णव गुरु न सस्याद वैष्णव स्वपचो गुरु. శాస్త్రాల్లో ఇవన్నీ చెప్పారు. కానీ ఇదంతా కూడా ప్రపంచాన్ని మోహింపజేసేటట్టుగా ఈ కామెంటరీ చేసిన వాళ్ళు కృష్ణ భక్తులు కాకుండా భగవద్గీత చదువుతున్నారో కృష్ణ భక్తులు అవ్వట్లేదు. చైతన్య మహాప్రభు వచ్చినప్పటికల్లా సమాజం చాలా ఘోరంగా తయారైపోయింది. ఎవరు కూడా హరినామాన్ని స్మరణ చేయట్లేదు, ఎవరు కూడా హరిభక్తి చేయట్లేదు. ఇలాంటి ఘోరంగా పతితమైన ఈ సంసారాన్ని రక్షించడం కోసము సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలోకి వస్తాడు. బోలియే చైతన్య మహాప్రభుకి. చైతన్య మహాప్రభు ఎవరో కాదు భక్తులారా, చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నాడో, నంద మహారాజు తనయుడైన శ్రీకృష్ణుడు ఎవరున్నాడో ఆయనే చైతన్య మహాప్రభుగా వస్తాడు. चैतन्य महाप्रभु कौन है? भक्तगण. स्वयं कृष्ण भगवान इस बार चैतन्य महाप्रभु के रूप में आए. लेकिन चैतन्य महाप्रभु इस बार सर्वधर्मान परित्यज्य सब कुछ छोड़कर मेरा भक्ति करो ये नहीं बोले, क्योंकि कलयुग में किसी को भी वो उसका अंडरस्टैंडिंग में नहीं होता. तो चैतन्य महाप्रभु बोलते हैं आप जो भी कर रहे हो करो, लेकिन कृष्ण भगवान का नाम करो. సర్వధర్మాన్ని అన్ని ధర్మాల్ని వదిలేసేసి మనసా వాచ కర్మణ కృష్ణుడికి అంకితం అయిపోవాలి, శ్రీకృష్ణుడికి సరెండర్ అయిపోవాలి అని కృష్ణుడు చెప్తుంటే చైతన్య మహాప్రభు కలియుగ మనుషులకి ఏం చెబుతాడంటే, సరే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండు, గృహస్థుడు అయితే గృహస్థుడిగా ఉండు, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్గా ఉండు, నువ్వు ఏం చేయాలి ఎక్కడుంటే అక్కడ ఉండు, స్థానే స్థితి ఎక్కడున్నా అక్కడ మార్చాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణనామాన్ని స్వీకరించు, కృష్ణుని యొక్క నామాన్ని మనసారా అనుకో. ఏంటగా ఈ కృష్ణనామం అనే కన్ఫ్యూజన్ కూడా లేకుండా అందరికీ కూడా కామన్ కృష్ణనామాన్ని అనుగ్రహించాడు చైతన్య మహాప్రభువు. అదే మనం ఇస్కాన్లో ప్రచారం చేస్తున్నాము. ఏంటయ్యా కృష్ణనామం? అందరికీ తెలిసిందే, హరే కృష్ణ 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 హరే హరే